నామములో 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రత్యేకంగా మరి ఈ దినము ప్రభు సన్నిధిలో ఈ మనోహరమైన పండుగ దినాల్లో 20వ ఆరాధన 20వ రోజులోనికి ప్రభు మనం ప్రవేశపెట్టి తన మహిమను, తన యొక్క మహాకృపను మన ఎడల వెల్లడిపరచుటకు ఆయన ఈ రీతిగా మనలందరినీ కూడా ఆయన సన్నిధానంలోనికి సమకూర్చాడు. ఇప్పటి వరకు పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరిచాం. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. చదువుకునే ముందు చిన్న ఈ వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, క్రైస్తవ సమాజంలో దేవుని సన్నిధానంలో ఎంతోమంది ఎదుగుచు విశ్వాసులుగా, నమ్మకస్తులుగా, అలాగే మరి ఆయన ద్వారాగా గొప్ప మేలు పొందుకొని గొప్ప సాక్షులుగా జీవిస్తున్న వారి పట్ల సాతానుకున్న ఉద్దేశాన్ని మీతో పంచుకోవాలని నా ఆలోచన. దేవుడు అటు యొక్క ఆలోచనకు తోడై ఉండి తన మాట మన పట్ల తెలియపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయం 9వ వాక్య భాగం చదువుకుందాం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయనను లేపిన లాజరును చూడ వచ్చిరి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క వాక్య అధ్యయనము ద్వారాగా మీరు మమ్మల్ని బలపరుస్తుండగా, ప్రోత్సహిస్తుండగా, ఆదరిస్తుండగా, అయినా ఈ వాక్యము ద్వారాగా మా జీవితాలకు ఏ విధానము, ఏ నడవడిక, ఏ ఆదరణ, ఏ ఓదార్పు అవసరమో మీరు మాతో మాట్లాడుచుండగా వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును అంగీకరించి ఆస్వాదించే మంచి అలవాటు నేడు ఈ స్థలమందు ఉన్న మా అందరికీ దయచేయమని, అల్పుడైన నన్ను నీ సులువుచాటున మరుగుపరుచుకొని నీ నామాన్ని మీరు మహింపరుచుకున్నామని నేను స్తుతిస్తూ మహింపరుస్తూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ఎడల కొన్ని దినాలుగా మనల్ని ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ప్రార్థనాత్మతో మనల్ని నింపుతూ ఈ యొక్క మనోహరమైన పండుగ దినాల్లో ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను అని అంటూ అదే విధానంలో ఇంకా ముందుకి మనం నడిపిస్తూ యోహాను సువార్త 15:7లో చెప్పబడిన మాట ఏంటంటే, మనము కొన్ని దినాలుగా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్న అంశం ఏంటంటే, నా యందు మీరును, మీ యందు నా మాటలు ఉండడి అనలా, మీకు ఏది ఇష్టమో నన్ను అడుగుడి, నేను మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. కనుక మనకు ఏది ఇష్టమో ఆయన సన్నిధానములో, ఫోన్ రాకుండా అబ్బాయి, ఏది ఇష్టమో మనకు ఆయన సన్నిధానములో మనం మోకరించి మనకి ఏది ఇష్టమో ప్రభువుని అడగటానికి ప్రభు మనకు తానే మనల్ని అడుగుడి అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అడుగుడి, అడగండి నేను మీకు ఇస్తాను అన్నాడు. ఆయన ఆ వర్తమానంలోనే అనేక విధాలుగా మనం ప్రభు సన్నిధిలో అడిగే విధానాన్ని పలు గ్రంథాల్లో, పలు పుస్తకాల్లో, అనేకుల యొక్క భక్తుల జీవన విధానం ద్వారా, మన పితరులైన వారి విధానం ద్వారా మనకు నేర్పుతూ
ప్రభు అనేక పర్యాయములు అనేక చోట్ల రాయబడిన మాట ఏంటంటే, నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరమిస్తాను అన్నాడు. దేవుడు ఏమంటాడంటే, మీరు ఎంతగా ఫలిస్తారో, అది అధ్యాయంలో యోహాను 15లో, మీరు ఎంతగా ఫలిస్తారో, మీరు ఎంతగా ఆశీర్వదించబడతారో, నా తండ్రి అంతగా మహింపరచబడతాడు, నా నామం అంతగా మహింపరచబడుతుంది. ఇది దేవుని ఉద్దేశం. మానవుని పట్ల దేవునికి ఉన్న గొప్ప ప్రణాళిక ఏంటంటే, మానవుడు ఆశీర్వదించబడటం, దీవించబడటం, మానవుడు దేవుని ఆత్మచేత నడిపించబడటం, దేవుని సన్నిధానంలో ఎదగటం, దేవునిలో ఎదగటం, ఆధ్యాత్మికంగా అతడు అభివృద్ధి చెందడం అనేది దేవుని ప్రణాళిక. ఒక కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చి, ఒక సందర్భంలో ఆయన కొండ దిగి వస్తుండగా, ప్రసంగం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, ఆయన కొండ దిగి వస్తున్నాడు. ఆ సందర్భంలో ఒక కుష్ఠరోగి ముళ్ళ కంచెలో చాటున, బండల చాటున తాగి, ఆయన వెనుక జనసమూహం వస్తుండగా గమనించి, కొండ మీద ఆయన చెప్పిన ప్రసంగం అంతటిని విని ఆయనకి ఎదురెళ్ళి సాగిలపడి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవా అని అడిగాడు. చేయగలవు అని అడిగాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధునివి కమ్ము అన్నాడు. కనుక ఈ మనోహరమైన పండుగ దినాల్లో మనము నేర్చుకోవలసిన మూల పాఠము, ముఖ్యమైన అంశము, మనము ఈ దినాలు తదనంతరము, ఈ మనోహరమైన పండుగ దినాలు చివరిలో మనము ప్రభు సన్నిధిలో సాక్షులుగా ఉండడానికి దేవుని ప్రణాళిక. అదే కదా ప్రభుకి ఇష్టమో. ఏమన్నాడు? మీరు ఫలించడం ఇష్టం అన్నాడు. మీకు ఏది ఇష్టమో అడుగుడి, నేను దాన్ని ఇస్తాను అన్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని, నాకు ఇష్టమే నువ్వు శుద్ధునిగా కావటం అన్నాడు. అంటే మన రోగాల్ని, మన బలహీనతల్ని బాగు చేయటం ఆయనకి ఇష్టము. మనం ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉండటం ఆయనకి ఇష్టము. నెమ్మది కలిగిన వ్యక్తులుగా ఉండటం ఆయనకి ఇష్టము. దీవెనకరమైన వ్యక్తులుగా ఉండటం ఆయనకి ఇష్టము. పేరు ప్రత్యేకతలు కలిగిన వ్యక్తులుగా ఉండటం ఆయనకి ఇష్టము. మనము ఆయా గ్రామాల్లో నివసిస్తుండగా అనేకుల మధ్య మనము తలగా ఉండటం ఆయనకి ఇష్టము. ఇవన్నీ ఇష్టపడుతున్న ప్రభు తన ఇష్టాన్ని మన పట్ల నెరవేర్చినాక మనకు ఎదురయ్యే సమస్యల గురించి ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నా. అంటే నీవు దేవునిలో ఆశీర్వదించబడటం అనేది ఎవరికి ఇష్టం లేదంటే, సాతానికి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లేదు? సాతానికి ఇష్టం. అపవాదికి ఇష్టం లేదు. అపవాది నీవు ఆశీర్వదించబడి, నీవు స్వస్థపరచబడి, నీవు దీవించబడి, నీవు అభివృద్ధి చెందుతూ ప్రభు మార్గంలో ఎదుగుచు, నీ ఆశీర్వాదాన్ని బట్టి ప్రభువుకు మహిమ తీసుకొస్తూ, నీ దీవెనను బట్టి దేవునికి మహిమ తీసుకొస్తూ, నీకు కలిగిన స్వస్థతను బట్టి దేవునికి మహిమ తీసుకొస్తూ ఉన్న నీ జీవనాన్ని చూసి అసూయపడుతున్న సాతాను నిన్ను నీకు ఏదో విధము చేత కీడు కలిగించాలని పలు విధాలుగా మనల్ని శోధిస్తూ ఉంటుంది, చుట్టూ పొంచి ఉంటుంది. దేవుని ఆశీర్వాదాన్ని మనం తీసుకునే లోపు ఆ ఆశీర్వాదాన్ని మన దగ్గర నుంచి దొంగిలించడానికి దుష్టుడు ఎప్పుడు పొంచి ఉంటాడు. నేను పలుసార్లు ఒక భక్తుని గురించి మనం వింటూ ఉన్నాం, నయమాను గురించి. నయమాను సుదూర ప్రాంతాల నుంచి మరొక దేశాన్ని నుంచి వచ్చి, నయమాను స్వస్థత కోరేడు. ప్రభు సన్నిధికి వచ్చి, అంటే దేవుని దాసులు దేవుని ద్వారాగా జరిగించు కార్యాల్లో అతడు పాలిభాగస్తుడవ్వాలని, అతడు స్వస్థపరచబడాలని ఆశ కలిగి సుదూర ప్రయాణం చేసిన ఆయన దైవజనుడి దగ్గరికి వచ్చి, దేవుడు తనను స్వస్థపరిచే సమయానికి, తాను పుట్టినది మొదలుకొని మరి కుష్ఠరోగం ఉందో, యవన ప్రాయంలో కుష్ఠరోగం వచ్చిందో, లేకపోతే మరి ఏ సమయంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యాధి చేత, ఆ అవమానం చేత, ఆ నింద చేత అతను బాధపడుతూ తన మనసు గాయపడుతూ ఉందో, అతడు ఒక సైన్యాధ్యక్షుడైనప్పటికీ తనకు ఒక లోటు ఉంది. అదేంటంటే తన బలహీనత. అలాంటి బలహీనత నుంచి విడుదల పొందాలని ఆశ కలిగి సుదూర ప్రయాణం చేసి వచ్చిన
ఆయనకి దుష్టుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోకుండా తన మనస్సుని కొంచెం సేపు ఏం చేశాడు? కఠినపరిచాడు. దేవుని ప్రణాళిక తన పట్ల నెరవేరాలని దేవుని ఉద్దేశం. ఎందుకంటే దేవుడు నయమాన్ను బాగు చేస్తే ఎవరికి మహిమ? దేవునికి మహిమ. తన మహిమ కొరకు నయమాన్ను బాగు చేయాలనుకుంటున్న ఆ దేవుని పనిని చెడగొడటానికి తనకే ఒక గర్వము, ఒక కోపము, ఒక కక్ష, వీటన్నిటిని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే అది ఎన్ని విధాలుగా ఉన్నప్పటికీ చిన్నగా సింపుల్గా మనం గర్వము అనొచ్చు. ఏమనొచ్చు? గర్వము, తొందరపాటు. ఏంటది? తొందరపాటు. మనము దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి దేవుడు మనకి నిర్ణయించిన కాలము సమీపించినాక దుష్టుడు మనకి ఏం చేస్తాడంటే తొందరపాటు కలుగు చేస్తాడు. ఈ తొందరపాటు వలన ఆ కొంచెం అంటే అప్పటి వరకు సుదూర ప్రయాణం చేసి వచ్చిన నయమాను దైవజనుడు నా ముందుకు వచ్చి నా బాధని తెలుసుకొని విని నాకు ఏదో రాసి నన్ను ఏదో చేస్తాడు అని ఆశించాను. కానీ ఆయన ఎక్కడో ఉండి తన పనివాడి ద్వారాగా పోతూ పోతూ నదిలో మునిగెళ్ళమంటున్నాడు. ఎంత ఏమంటారు దాన్ని? తక్కువ సంస్కారము. తన మనసులో ఏముంది అంటే నేనంటే గౌరవం లేదు. ఎవరంటే గౌరవం లేదని? నేను నయమానుని, సైన్యాధ్యక్షుణ్ణి, దూర ప్రాంతాల నుంచి వచ్చాను, నేను ఈ దేశీపోడిని కాదు, నేను వేరే దేశీపోడిని, అంత దూరాన్ని నుంచి వచ్చిన నేనంటే గౌరవం లేదు. గౌరవం ఉంటే దైవజనుడు వస్తాడు కదా బయటికి. కానీ దైవజనుడు బయటికి రాకోకుండా లో నుండి పనివాడి చేత వర్తమానం పంపించాడు, నదిలో 7 మార్లు మునిగెళ్ళమని అని తనను తాను ఏమనుకున్నాడంటే గర్వించాడు. ఆ గర్వం అనేది తన దేవుడు తన కొరకు ఏ దీవెన ఉంచాడో, ఏ ఆశీర్వాదం ఉంచాడో దాన్ని కోల్పోవటానికి ఆస్కారం. తన యొక్క తొందరపాటు అన్ని సంవత్సరాల నుంచి తన మీద ఉన్న నింద, తన మీద ఉన్న రోగం, అది పోటానికి దేవుడు నిర్ణయించిన కాలం ఏదైతే ఉందో ఆ కాలం వరకు వచ్చినాక సాతాను అతన్ని గలిబిలి తీశాడు. కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే మరొకసారి నయమానుతో తన యొక్క రథాన్ని తోలే ఒక దాసుని ద్వారాగా మాట్లాడి ప్రేమతో, అయ్యా నీవు ఇప్పటి వరకు ఈ దైవజనులకు తీసుకొచ్చిన కానుకలు ఏదైతే ఉన్నాయో అవి చాలవు, మరికొన్ని తీసుకురమ్మంటే తీసుకొస్తావా అని అడిగాడు. ఎన్నైనా తీసుకొస్తానయ్యా, ఆయన నా ముందుకు రావాలి కదా, ఆయనను పలకరించాలి కదా, ఆయన నా దగ్గరికి వచ్చి నాకు ఏం జరిగిందని అడగాలి కదా, ఆయన వచ్చి నీ దగ్గరికి వచ్చి ఏం జరిగిందని అడగాల, లేకపోతే ఆయన ఎక్కడున్నా కానీ నీకు కార్యం జరగాల అని అడుగుతూ ఇవన్నీ ఏం అడగలేదు కదా. ఆయన ఏమంటున్నాడు? నువ్వు ఆ నదిలో మునుగు అన్నాడు. ఏమో ఏ నీళ్ళలో ఏముందో, ఒకసారి మునిగితే ఏమైంది, తిరిగి వెళ్తున్నాం కదా, ఇదే మార్గంలో కదా అని కొంచెం అతని మనసును దేవుడు తన దాసుని ద్వారాగా బలపరిచి ఆ నదిలోనికి తీసుకెళ్తే తనకి చాలా స్వస్థత, తన దేహం పసిపిల్ల దేహంగా మారిపోయింది. ఈ రాత్రికాల సమయంలో యోహాను సువార్త 12:9 వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నాం. అందులో రాయబడిన మాట ఏంటంటే, కాబట్టి యూదులలో సామాన్య జనుడు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. చాలు. ఇప్పుడు ఈ 40 దినాల యొక్క మనోహరమైన పండుగ దినాల్లో ఇలాంటివి తరచుగా మనం ప్రతి సంవత్సరం ఈ మాసంలో ఉపవాస ప్రార్థనలు జరుపుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ఏదైతే అవసరమో, మనకి ఏదైతే ఇష్టమో
ఆయన యందు మనమును ఏంటంట ఈ 40 దినాలు ఆయన యందు మనముండి మన యందు ఆయన మాటలు ఉండిన ఎడల ఉంటున్నాయి కాబట్టి మనం ఏది అడుగుతున్నామో ప్రభు అది మనకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక మరి 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ప్రారంభించినాక ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనల నియమక దినాలు సంఘంలో జరుగుతుండగా ఇది నీ సంఘమై, మన సంఘమై, దేవుని సంఘమై ఇందులో పాల్గొనే అవకాశం నీకుండి, ఆ అధికారం నీకుండి, ఎంత అవకాశం ఉన్నప్పుడు ఇందులో పాల్గొనుకోకుండా నీ మనసు కఠినమైందంటే, మనకు వేరే పనులు పెట్టుకున్నాము అంటే దానికి అర్థం ఏంటంటే అపవాది ఏం చేస్తుందంటే మనకి కొంచెం గర్వము, కొంచెము అవిధేయత, అనాలోచన అలాంటివి కలుగు చేసి దేవుని సన్నిధి నుంచి మనల్ని దూరం చేస్తూ ఉంటుంది. ఇదొక ఎత్తు అయితే చదవబడిన వాక్యంలో అయ్యా వాక్యం ఒకటి చదివేవు ఏదో చెప్తున్నావు అంటున్నారు కదా అని ఆలోచన రావచ్చు వినేవారికి. ఈ చదవబడిన వాక్యంలో ఏముందంటే లాజరు, ఎవరు? లాజరు, మృతులలో నుండి లేచిన లాజరును, యేసు మృతులలో నుంచి లేపిన లాజరును చూడటానికి జనులు వచ్చారు. యేసును మాత్రమే కాదు, యేసు మృతులలో నుంచి లేపిన లాజరు చూచుటకు జనులు వచ్చారు. అంటే నీకు కావలసిన నీ ఆశీర్వాదం ఏదైతే ఉందో, నీకు కావలసిన దీవెన ఏదైతే ఉందో, నీకు కావలసిన ఆరోగ్యం ఏదైతే ఉందో అది దేవుడు తాను ఇష్టపడి నీకు ఇచ్చుచుండగా దానివల్ల దేవునికి మహిమ రావటానికి అనేకులు నీకు కలిగిన ఆశీర్వాదాన్ని, అనేకులు నీకు కలిగిన ఆ దీవెనను తెలుసుకోవటానికి ఆయా ప్రాంతాల నుంచి నీ దగ్గరికి వచ్చి ప్రభు నీకు చాలా మేలు చేశాడు, ప్రభు నీకు చాలా దీవెనిచ్చాడు, ప్రభు నీకు చాలా నెమ్మదిచ్చాడు, ప్రభు నీకు చాలా విశ్వాసాన్ని ఇచ్చాడు, ప్రభు నీకు చాలా రక్షణ ఇచ్చాడు. ఇలాగా నీవు పొందుకున్న అనేకమైన వాటిని గురించి జనులు నిన్ను చూడటానికి వచ్చే వ్యక్తిగా చేయాలనేది ఆయన ప్రణాళిక. ఎవరి ప్రణాళిక? దేవుని ప్రణాళిక. ఇదిగో నేను 40 దినాలు ప్రభు సన్నిధిలో ప్రార్థించాను. నేను ఏ విషయాన్నైతే దేవుని సన్నిధిలో మొరపెట్టానో, ఈ నియమక దినాల్లో ఏ విషయం పట్ల అయితే నేను ప్రార్థించానో అది దేవుడు నాకు ఇచ్చాడు అని నువ్వు ఆయనకు మహిమకరంగా నిలబడటం అనేది ఆయన చిత్తం. అది ఆయన ఆలోచన. ఏ విధంగా ఆయన అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలో నిలిచి ఉన్నాడుగా మీకు ఏది ఇష్టమో నన్ను అడుగుడి అంటున్నాడు. ఈ 40 దినాల్లో అనగా దేవుని నియమక దినాల్లో దేవుని సన్నిధిలో నీ ఉండాలి, ఆయన మాటలో నీ దగ్గర ఉండాలి. అప్పుడు నీకు ఏది అవసరమైనా అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన దాన్ని బట్టి నీకేం కలిగిందంటే అనేకులకి మనం అందరము ప్రార్థనలో ఎక్కువగా జ్ఞాపకం చేసుకునే మహాభక్తుల యొక్క ఆ పేర్లు ఏంటంటే అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా. అవునా? ఏదైనా అవసరమైనప్పుడు ఆశీర్వాదము, దీవెన ఇలాంటి అవసరమైతే అయ్యా అబ్రహాము దీవించావు కదా నన్ను దీవించు అంటాం, ఇస్సాకు దీవించావు కదా నన్ను దీవించు అంటాం. పొలంలో విత్తనం వేస్తానికి వెళ్ళి ఇస్సాకు విత్తనం వేయగలుగునంత ఆశీర్వాదం అంటే ఆ ఇస్సాకుని జ్ఞాపకం చేసుకుంటున్నాం, అయితే నేను ఒక మాట మీతో పంచుకోవాలనుకుంటున్నా. దానియేలుని జ్ఞాపకం చేసుకుంటాం. అలాంటి సింహాల లాంటి చుట్టూ సింహాలలాగా మనల్ని పీక్కు తినేవాళ్ళు, మనల్ని కొరుకు తినేవాళ్ళు, లేకపోతే మన పట్ల అసూయ కలిగి, ద్వేషం కలిగి, మత్సరము కలిగి మన చుట్టూ ఉన్నప్పుడు వారి యొక్క మాటలు మనం వింటూ, వారి యొక్క విషపు కోరలు, విషపు చూపులు మనం చూస్తూ భరిస్తూ అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తామంటే, అయ్యా దానియేలు లేక నేను కూడా సింహాల బోన్లో ఉన్నానయ్యా, ఈ సింహాల వల్ల, నా చుట్టూ ఉన్న సింహాల వలన నాకు ఏ హాని కలుపుకోకుండా దానియేలుని కాపాడినట్లు నన్ను కాపాడయ్యా. అయ్యా షడ్రక్ మెషక్ అగ్నిగోళుని కరుణించావు కదయ్యా, అగ్నిగుండములో అగ్ని వారిని కాల్చలేదయ్యా, నయ్యా అది అగ్ని వంటి శోధన నా మీదకి వచ్చినాయ్యా, నన్ను కూడా నీవు కాపాడయ్యా. ఇలాంటి ప్రార్థన చేస్తాం, మంచిది, అలాగే ప్రార్థన చేయాలి. భక్తుల యొక్క ఆ శోధనలో వారు విడిపించబడటానికి ఏ విధానాన్ని వారు అవలంబించారో,
ఏ విధానాన్ని అనుసరించారో అది మనము కూడా అనుసరించాలి, మంచిది. అయితే నేను ఒక మాట, నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏంటంటే అది అబ్రహామును ఆశీర్వదించడానికి అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్మటం అంటే ఏంటి? ఇదిగో అబ్రహాము నమ్మి అబ్రహాము దేవుని కోసం ఏమిచ్చాడు అంటే అబ్రహాము దేవుని కోసం సర్వస్వాన్ని వదిలిపెట్టాడు, అన్నదమ్ములు వదిలిపెట్టాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, స్వదేశాన్ని విడిచిపెట్టాడు లేదా విడిచిపెట్టి తాను చూపించు దేశానికి, తాను వెళ్ళమన్న దేశానికి ప్రయాణమై బయలుదేరాడు. అందుకని ఒంటరిగా బయలుదేరిన అబ్రహాముని, కొద్ది మందిగా బయలుదేరిన అబ్రహాముని పెక్కు మందిగా దేవుడు